ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే జూన్ నెలలో కానీ లేదా జూలై నెలలో కానీ ఆగస్ట్ నెలలో కానీ తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అనుకున్నటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు మనకి ఈ నెల అయితే ఆన్లైన్లో టీటీడీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ టికెట్ మీరు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఏ రోజున ఏ కోటాకి సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లు మీకు అందుబాటులో ఉంటాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందుగా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే ప్రతి నెల కూడా మనకి 3 నెలల ముందుగానే స్వామివారి యొక్క దర్శన టికెట్లు మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. అందులో భాగంగా మనకి ఈ నెల అంటే మే నెల 18వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా రోజుకి ఒక కోటా చొప్పున శ్రీవారి యొక్క దర్శన టికెట్లు మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. ఇందులో మనకి స్వామివారి యొక్క ఆతిథ్యాలు కానీ లేదా శ్రీవారి యొక్క మొదటి గడప దర్శన టికెట్లు కానీ, అదేవిధంగా అంగప్రదక్షిణ, సీనియర్ సిటిజన్ కోట, దివ్యాంగుల సప్తపటి కోట, లేదా మనకి వామన్ టికెట్లు, అదేవిధంగా మనకి తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ ఉండడానికి కావాల్సినటువంటి రూమ్స్ అన్నది కూడా మనకి ఈ నెలలోనే టీటీడీ దేవస్థానం అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుగానే ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మే నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి మే నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మనకి శ్రీవారి యొక్క మొదటి గడప దర్శన టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. వీటిలో మనం శ్రీవారికి ఆతిథ్య ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తూ ఉంటాం. అంటే శ్రీవారి భక్తుల్ని లక్కీ డిప్పులో ఈ మొదటి గడప దర్శనానికి అయితే ఎంపిక చేయడం జరుగుతుందండి. ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల స్వామివారి యొక్క ఆతిథ్యాలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అర్చన, 4 అష్టదళ పాద ఉద్భారణ సేవలు అయితే మనకి అందుబాటులో ఉంటాయండి. దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీరు ఈ టికెట్ని అయితే ఆన్లైన్లో ముందుగా అయితే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. దీనికోసం మనకి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి దీనికోసం ముందుగా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో ఈ 4 రకాల సేవల్ని మీరు ఎంపిక చేసుకున్న తర్వాత మీరు ఆగస్ట్ నెలకు సంబంధించి కోటాల భాగంగా ఈ టికెట్లు మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఆగస్ట్ మంత్ అంతా కూడా సెలెక్ట్ చేసుకుని ఈ 4 రకాల సేవలు కూడా ఎంపిక చేసుకుని ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. లేదు ఒకే సేవని ఎంపిక చేసుకుని ఒకే డేట్ని ఎంపిక చేసుకుని కూడా మీరు లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. అది మీ ఇష్టాన్ని బట్టి మీ అవకాశాన్ని బట్టి ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. దీనికోసం రిజిస్ట్రేషన్ అన్నది రేపు మే నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి మే నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా అంటే సుమారుగా 2 డేస్ పాటు లక్కీ డిప్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులకి టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ లక్కీ డిప్కి సంబంధించిన రిజల్ట్ అన్నది మనకి అదే రోజున అంటే మే నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్కి అయితే SMS అయితే రావడం జరుగుతుందండి. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల SMS రాలేదనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు పడకుండా మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొన్నారు సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మనకి టాప్లో హిస్టరీ ఉంటుందండి. హిస్టరీలో మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతే మీరు ఏ సేవకి ఎంపిక అయ్యారో ఆ సేవకు తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మళ్ళీ టీటీడీ దేవస్థానం వారు 2 డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అంటే మే నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి మే నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు మీకు ఏ సేవ అయితే వచ్చిందో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ మీరు ఆన్లైన్లో కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా ఈ స్వామివారి యొక్క ఆతిథ్య సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో సుప్రభాత సేవ టికెట్ కాస్ట్ వచ్చి ₹120, తోమల సేవ టికెట్ కాస్ట్ వచ్చి ₹220, అర్చన సేవ టికెట్ కాస్ట్ వచ్చి ₹220, అష్టదళ పాద ఉద్భారణ సేవ టికెట్ కాస్ట్ వచ్చి
రూ. 1250 చొప్పున ఉంటుంది కాబట్టి ఈచ్ పర్సన్‌కి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేటప్పుడు మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, అదేవిధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని మీరు ఆన్‌లైన్ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే పూర్తిగా ఈ సేవ అయితే మీకు కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు నెలకు సంబంధించి కోటాలో భాగంగా ఇందులో మీరు ఈ సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ 4 రకాల ఆతిథ్య సేవలకు ఎవరైతే ఎంపిక అవుతారో మీకు దర్శనం అన్నది స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం ఉంటుందండి. అది కూడా ఈ స్వామివారికి 4 రకాల సేవల్లో పాల్గొన్న తర్వాత అంటే ఈ సేవలు కూడా మీకు ఆనంద నిలయంలో జరుగుతాయండి. అంటే స్వామివారి యొక్క మెయిన్ ప్రధాన టెంపుల్ ఏదైతే ఉందో అందులో జరుగుతాయి. జరిగిన తర్వాత మీరు శ్రీవారి యొక్క దర్శనానికి అయితే మిమ్మల్ని మొదటి గడప వరకు పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సుప్రభాత సేవలు అయితే 12 సంవత్సరాల లోపల మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. మిగిలినటువంటి 3 సేవలు ఏవైతే ఉన్నాయో అంటే తోముల సేవ కానీ, అర్చన సేవ కానీ, అష్టదళ పాదోద్వన సేవలకైతే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకుని ఈ శ్రీవారి యొక్క ఆతిథ్య సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి రేపు అంటే మే నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క ఆతిథ్య సేవలు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. వీటిలో మనం రూ. 500 దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి 4 రకాల శ్రీవారి యొక్క ఆతిథ్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 కళ్యాణం, 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ సేవ, 4 ఆజిత్ బ్రహ్మోత్సవం. ఈ టికెట్లు మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చండి, లక్కీ డిపార్ట్ కాదు. ఇది కూడా టీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కూడా ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు సభ్యులు అయితే పాల్గొనవచ్చు. కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే మీరు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది టికెట్ కాస్ట్ మీకు కళ్యాణ టికెట్ అయితే రూ. 1000 ఉంటుంది ఇద్దరికీ కలిపి. సహస్ర దీపాలంకరణ సేవ అయితే రూ. 500. అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ టికెట్ కాస్ట్ రూ. 500. అదేవిధంగా ఉంజలి సేవ టికెట్ కాస్ట్ మీకు రూ. 500 చొప్పున ఉంటుంది. అంతేగాని వీటిని రూ. 500 దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకున్న తర్వాత తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో మనకి కళ్యాణం కానీ, ఉంజలి సేవ ఈ 2 జరుగుతాయండి. ఈ సేవలో మీరు డైరెక్ట్గా పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి అయితే మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవ కానీ లేదా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు ఈ 2 కూడా స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి బయట జరుగుతాయండి. అంటే మనకి ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ వచ్చి స్వామివారి యొక్క మాడవీధిలో జరుగుతుంటుంది. అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవ అయితే స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురానికి లెఫ్ట్ సైడ్ అంటే శుభదానికి వెళ్తున్నటువంటి మార్గం ఏదైతే ఉందో మనకి అద్దల మండపంలో మీకైతే ఈ సహస్ర దీపాలంకరణ సేవ అయితే జరుగుతుంటుంది. కాబట్టి మీరు ఈ సేవలో పాల్గొన్న తర్వాత శుభోదయం ఎంట్రీ ద్వారా మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు దర్శనం కూడా స్పెషల్ దర్శనం అయితే ఉండదండి. అంటే స్పెషల్ దర్శనం అంటే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, మాకు వీఐపీ దర్శనం ఉంటుందా లేదా 3వ గడప దర్శనం ఉంటుందా అని అడుగుతున్నారండి. మీకు అటువంటి దర్శనం ఏమి ఉండదండి. అందరూ ఏ విధంగా అయితే శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుంటున్నారో మీరు కూడా అదేవిధంగా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో మీరు 12 సంవత్సరాల లోపల మీ పిల్లలను కూడా మీ కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ 4 రకాల సేవలు కూడా. అదేవిధంగా మనకి అదే రోజున అంటే మే నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారిక వర్చువల్ సేవ టికెట్లు అయితే మీకు అందుబాటులో ఉంటాయి. ఇది ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా. ఇందులో మనకి వర్చువల్ సేవ అంటే దీన్ని మనం ఆన్లైన్ సేవని లేదా వర్చువల్ సేవని లేదా రూ. 500 దర్శన టికెట్గా కూడా వీటిలో కూడా మనం పిలుస్తూ ఉంటామండి. కాకపోతే ఈ వర్చువల్ సేవలు అయితే మీరు తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారిక ఈ 4 రకాల ఆతిథ్య సేవలు ఏవైతే ఉంటాయో ఇందులో మీరు డైరెక్ట్గా పాల్గొనడానికి అయితే అవకాశం ఉండదు. మీరు ఇంటి దగ్గర కూర్చొని టీవీలో కానీ, ల్యాప్టాప్లో కానీ, మొబైల్ ఫోన్లో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవను చూసిన తర్వాత మాత్రమే మీరు నేరుగా ఏటీసీ సర్కిల్ ద్వారా అంటే రూ. 300 స్పెషల్ దర్శనం టికెట్ వాళ్ళు ఏ విధంగా శ్రీవారిని దర్శించుకుంటారో మీరు కూడా అదే లైన్లోకి వెళ్ళి శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి మాత్రమే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంతేగాని వీటిని రూ. 500 దర్శన టికెట్ గాను లేదా ఆన్లైన్ సేవగాను పిలుస్తూ ఉంటారు. ఇందులో మనకి స్వామివారికి కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం అనేటువంటి ఈ 4 రకాల సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. కాకపోతే మీరు తిరుమలలో జరుగుతున్న ఈ సేవల్లో మీరు డైరెక్ట్గా పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది కేవలం
స్వామివారికి దర్శన టికెట్ మాత్రమే వచ్చవలసి ఉంటాయి. కాబట్టి ప్రతి స్త్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇందులో కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని స్త్రీవారి దర్శనానికి అయితే తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు 23వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారిక అంగప్రదక్షిణ టికెట్లు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ. మీరు ₹1 కూడా కట్టనవసరం లేదు. ఇది కూడా టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ అంగప్రదక్షిణ టికెట్ని అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు సభ్యులు పాల్గొనవచ్చు. సింగిల్గా అయితే సింగిల్గా కూడా ఈ అంగప్రదక్షిణ టికెట్ని కానీ మిగిలినటువంటి అన్ని రకాల దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో మీకు అంగప్రదక్షిణ అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే శ్రీవారిని మనం జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అక్కడ నుండి పడుకుని పళ్ళు దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఈ అంగప్రదక్షిణ అనంతరం కూడా మీరు శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ టికెట్లో రోజుకి మనకి 750 టికెట్ల వరకు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి. ఇది కూడా మనకి ఆగస్టు నెలకు సంవత్సరం బట్టి శ్రీవారికి దర్శన టికెట్లో భాగంగా రేపు మే నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఇందులో కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా అదే రోజున మనకి మే నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి కోటాలో మనకి స్వామివారిక మొదటి గడప దర్శన టికెట్లు అయితే మీకు అందుబాటులో ఉంటాయి. శ్రీవాణి అంటే మనకి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. ఈ ట్రస్ట్కి ఎవరైతే ₹10,000 డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ₹500 వీఐపీ దర్శనం అయితే శ్రీవారి భక్తులకి కల్పించడం జరుగుతుంది. ఈచ్ పర్సన్ ₹10,000 అయితే డొనేషన్ చేయాలండి. మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా మీకు కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు దర్శనం కూడా మొదటి గడప దర్శనం ఉంటుందండి. అంటే కులశేఖరపడి అనేటువంటి మండపం దగ్గర నుండి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది కూడా రేపు ఆగస్టు నెలకు సంవత్సరం బట్టి క్వార్టర్లో భాగంగా రేపు మే నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుగానే శ్రీవారి యొక్క మొదటి గడప దర్శన టికెట్ని అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అదే రోజున అంటే మే నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి మెడికల్ కేసెస్ ఉన్న వారికి అంటే వృద్ధులకు, దివ్యాంగులకు అంటే వికలాంగులకు, అదేవిధంగా దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి స్వామివారిక ఫ్రీ దర్శన టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. వీటిలో మనం స్పెషల్ దర్శన టికెట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ₹1 కూడా కట్టనవసరం లేదు. సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు 65 సంవత్సరాలు దాటి ఉండాలండి. మీకు కూడా 50 సంవత్సరాలు ఉన్నటువంటి మీ జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా ఫ్రీ అండి. ₹1 కూడా కట్టనవసరం లేదు. అదేవిధంగా ఈ వికలాంగులు ఎవరైతే ఉంటారో మీరు మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ టికెట్లు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మనకి వెబ్సైట్ వచ్చి ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్ని అయితే మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆగస్టు నెలకు సంవత్సరం బట్టి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా మనకి రేపు మే నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే మీకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మనకి మే నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి ఆగస్టు నెలకు సంవత్సరం బట్టి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా ₹300 స్పెషల్ దర్శన టికెట్ అయితే మీకు అందుబాటులో ఉంటుందండి. ఇది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు కూడా ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్ ₹300. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలకైతే ఎటువంటి దర్శన టికెట్ కూడా అవసరం లేదండి. మీకు కూడా ఫ్రీగా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది కూడా టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా అదే రోజున 25వ తారీఖున మే నెల మధ్యాహ్నం 3 గంటలకి ఎవరైతే శ్రీవారిక దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో అది కూడా ఆగస్టు నెలకు సంవత్సరం బట్టి క్వార్టర్లో భాగంగా వీళ్ళు మాత్రమే తిరుపతిలో కానీ లేదా తిరుమల కొండపైన కానీ ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకు ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషన్ వచ్చి ₹100 రూము, ₹1000 రూము, 1500 వరకు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా 26వ తారీఖున మే నెల ఉదయం 10 గంటలకి
మనకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన టికెట్లు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. వీటిని మనం వామన టికెట్లు అని పిలుస్తూ ఉంటాం. అంటే ఇది ఒక నెల ముందుగానే మనకి టీటీడీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే రేపు జూన్ నెలకు సంబంధించి కోటాలో భాగంగా మనకి మే నెల 26వ తారీఖున ఉదయం 10 గంటలకైతే మీకు అందుబాటులో ఉంటుందండి. వామన్ టికెట్ కాస్ట్ వచ్చి మీకు రూ. 1600 ఉంటుంది. ఇద్దరు సభ్యులు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి తిరుపతి అలిపిరి దగ్గర గో ప్రదక్షిణశాల దగ్గర ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామం అయితే జరుగుతుందండి. వామం అనంతరం కూడా మీరు మధ్యాహ్నం 3 గంటలకి రూ. 300 స్పెషల్ దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ వామన టికెట్లని జూన్ నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి రూ. 300 స్పెషల్ దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా జూలై నెలకు సంవత్సరం బట్టి స్వామివారి యొక్క శ్రీవారి సేవలు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందండి. అది కూడా రేపు మనకి మే నెల 26వ తారీఖున ఈ శ్రీవారి సేవలు కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో మనకి శ్రీవారి సేవ కానీ, పరకమణి సేవ కానీ, నవనీతి సేవ కానీ మనకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది 2 నెలల ముందుగానే ఈ అప్డేట్ అయితే టీటీడీ దేవస్థానం వారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ముందుగా ఆన్లైన్లో ఇంత రిజిస్ట్రేషన్ చేసుకోలేదో మీరందరూ కూడా మీకు ఐటీ ప్రూఫ్స్ తోటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ముందుగానే శ్రీవారి సేవకి వెళ్ళాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఆన్లైన్లో ముందుగానే ఈ డీటెయిల్స్ అన్ని కూడా అప్లోడ్ చేసుకుని మాకు 26వ తారీఖున మే నెలలో రిలీజ్ అవుతున్నటువంటి ఈ కోటాలో భాగంగా శ్రీవారి సేవలు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి జూన్ నెల, జూలై నెల, ఆగస్టు నెలకు సంబంధించి ఈ స్వామివారికి అన్ని రకాల దర్శన టికెట్లు సేవలు కూడా మనకి మే నెలలో 18వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ సేవలు లేదా దర్శన టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.